ప్రైజ్ ద లార్డ్. యుద్ధము యెహోవాదే. ఈ మాట మనము మన మనసులో ప్రతిదినం కూడా అనుకోండి. ప్రతిదినం ఉదయం లేచినప్పటి నుంచి, ప్రభా ఈ దినం నేనే పోరాడాలో అది నీదే ప్రభా, ఆ పోరాటం నీవే చేస్తున్నావని. ఈ దినాన ఎంతమంది అప్పుల సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందులలో, కలతలు, కుటుంబాలలో కలతలతో, మనశ్శాంతి లేని పరిస్థితులలో, ఉద్యోగ జీవితంలో కలతలు, భయాలు, అణచివేతలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగానికి వెళ్ళాలా, అసలు నేను బయట కనిపించాలా, నేను ఇంత కృంగుదలలో ఉన్నాను అని అనుకుని ఒక విధమైన నిర్వేదానికి గురయ్యి భయంకరమైన ఒత్తిడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. మన పరిస్థితిని అంతటిని దేవునికి అప్పగించుకుందాం. దావీదు తన యొక్క బలాన్ని బట్టి అతిశయించలేదు, అతడు దేవుని బట్టే అతిశయించాడు. చూసారా, అతడు సింహంను జయించాడు, ఎలుగుబంటిని జయించాడు. కానీ అతడు ఏమంటున్నాడు? సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి దేవుడే నన్ను రక్షించాడు అని చెప్తున్నాడు. కాబట్టి అతని యొక్క ధైర్యం ఏంటంటే, ఈ ఫిలిస్తీయుడు ఎంతో బలవంతుడని అందరూ భయపడుతున్నారు కదా, కానీ ఈ ఫిలిస్తీయుని బలం నుంచి కూడా నన్ను దేవుడు తప్పిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు. నన్ను మాత్రమే కాదు, ఇదిగో ఈ ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా రక్షిస్తాడు. యుద్ధము యెహోవాదే అని అతడు ధైర్యంగా ముందుకు సాగాడే. ఆ విధమైన మైండ్ సెట్ మనకున్నదా? ఆ విధమైన ఆలోచన మనకున్నట్లయితే మనం తప్పకుండా విజయం పొందుకుంటాము. ఇది నువ్వు ఏ పోరాటం పోరాడుతున్నావో, ఏ సమస్యలో నీవు ఉన్నావో, ఎంత కృంగుదలతో ఉన్నావో, ఎంత ఒత్తిడిలో ఉన్నావో, అసలు బయటికి కనిపించాలా, నేను బయటికి ఎలా వెళ్ళాలి, నా మొహం చూపించడానికి కూడా నాకు చాలా అవమానకరంగా ఉంది అని ఒకలాంటి అవమానకరమైన పరిస్థితులలో నువ్వు ఉన్నట్లయితే కూడా నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు, నీ యొక్క వినయ మనసును ఆయన చూస్తాడు. నలిగిన మనసుతో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆయన నీ చింతలన్నిటినీ తానే తీసుకుంటాడు. మనం అప్పగించాలి. మనకున్న చింతలన్నిటినీ ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనలను లేవనెత్తుతాడు. మన చింతలన్నీ ఆయన చింతించాలని కోరుకుంటున్నాడు. మన సమస్యలను ఆయన తన భుజాన వేసుకోవాలని కోరుకుంటున్నప్పుడు మనము ధైర్యంగా ఆయనకు సమస్తమును అప్పగించినట్లయితే యుద్ధము మనదే, యుద్ధము నీదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాకు ఆపాదించి, బలమును శౌర్యమును ఆయనకు ఆపాదించి, మనము ఆయన వెనుక దీన మనస్కులంగా మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని ముందు పెట్టి మన ద్వారా విజయం సాధించి నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు అలాంటి కృప మనకందరికీ కలిగించునుగాక.